చిన్నతనంలో చెవిలో నొప్పి వచ్చినా, గులిమి పేరుకుపోయినా మన అమ్మమ్మలు వెంటనే చేసే పని చెవిలో కొన్ని చుక్కల నూనె వేయడం. ఆధునిక వైద్యంలో దీని గురించి భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆయుర్వేదం మాత్రం దీనికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతుంది. చెవుల ఆరోగ్యాన్ని, వినికిడి శక్తిని కాపాడేందుకు కర్ణపూరణ అనే ఈ ప్రాచీన విధానం ఎంత మేలు చేస్తుందో దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం. ఆయుర్వేదంలోని కర్ణపురాణ రహస్యం. చెవిలో గోరువెచ్చని నూనె వేయడాన్ని ఆయుర్వేదంలో కర్ణపురాణ లేదా కర్ణతర్పణ అంటారు. ఇది చెవులను శుభ్రం చేయడానికి మాత్రమే కాకుండా నాడీ వ్యవస్థను శాంతిపరచడానికి కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ ప్రక్రియను నువ్వుల నూనె, ఆవ నూనె లేదా తులసి, లవంగం వంటి మూలకాలతో తయారు చేసిన ఔషధ నూనెను వాడతారు. సరైన ఉష్ణోగ్రతలో వేసిన నూనె చెవిలోని కండరాలను సడలించి లోపల ఉన్న వాత దోషాన్ని సమతుల్యం చేస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది. చెవిలో నూనె వేయడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. చెవి గులిమి మృదువుగా మారుతుంది. నూనె చెవిలో పేరుకుపోయిన గట్టి గులిమిని మృదువుగా చేసి అది సులభంగా బయటకు రావడానికి సహాయపడుతుంది. వినికిడి మద్దతు కలిగిస్తుంది. చెవులలోని నాడి చివరలను బలోపేతం చేసి వృద్ధాప్య కారణంగా వచ్చే వినికిడి లోపాన్ని కొంతవరకు ఆలస్యం చేయడంలో సహాయపడుతుంది. చెవి నొప్పి, దురద తగ్గుతుంది. ముఖ్యంగా గాలి లేదా చల్లదనం వల్ల వచ్చే తేలికపాటి చెవి నొప్పి, పొడి బారడం, దురద వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ చిట్కా పాటించే ముందు జాగ్రత్తలు చాలా ముఖ్యం. ముఖ్యంగా చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా చీము కారుతున్నా నూనె వేయడం ప్రమాదకరం. చెవిలో నూనె వేయడం అనేది ఆయుర్వేదం అందించిన ఒక అద్భుతమైన సంప్రదాయ పద్ధతి. సరైన నూనెను సరైన పద్ధతిలో వాడితే ఇది చెవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినప్పటికీ మన శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలలో చెవి ఒకటి. అందుకే దీనిని ఒక ఇంటి చిట్కాగా అనుసరించే ముందు తప్పకుండా ఒక వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.